ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోని ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ జాయిన్ అయ్యి ప్రతిరోజు అన్ని తిరుమల లైవ్ అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక భక్తులందరికీ కూడా ముఖ్యమైన సమాచారం అండి ఈరోజు నేను చెప్పబోతున్నాను. జూన్ నెలకి సంబంధించి నిన్న మనకు మార్చి 24న 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేశారు. కొంతమంది బుక్ చేసుకెళ్ళకపోయారు, కొంతమంది బుక్ చేసుకున్నారు. అయితే బుక్ చేసుకున్న వాళ్ళు కంగ్రాట్స్, చేసుకోలేని వాళ్ళు చాలా మంది డిసప్పాయింట్ అయిపోయి మాకొక్క టికెట్ కావాలి, ప్లీజ్ మేడం మేము డిసప్పాయింట్ అయ్యాం, 3 నెలల నుంచి మేము టికెట్లు ట్రై చేస్తున్నాం, సంవత్సరం నుంచి టికెట్లు ట్రై చేస్తున్నాం, 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాం, మేము బుక్ చేసుకోలేకపోతున్నాం, ఎంతో బాధతో ఇలా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. మరి మీరంతా బాధపడితే నేను చెప్పాలి కదా సమాధానం, నా బాధ్యత కదా. సో భక్తులందరూ కూడా దయచేసి చాలామంది అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే, మేము ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోలేకపోయాం, ఆఫ్లైన్లో మాకు ఏమైనా టికెట్లు దొరుకుతాయా, దొరికితే ఎక్కడో చెప్పండి, మేము ఎంత డబ్బులు పెట్టైనా ఆ టికెట్ తీసుకుంటాం, ప్లీజ్ చెప్పండి అని అడిగాను. దానికి సింపుల్ సమాధానం ఒక్కటే, అసలు ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్లు మీకు ఇస్తారు కానీ ఆఫ్లైన్లో ఎక్కడా మీకు డైరెక్ట్గా ఇవ్వరు. అయితే కొన్ని కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. ఆ 5 రకాల కేటగిరీ ఏంటో మీకు చెప్తాను నేను, కానీ అందరికీ ఈ కేటగిరీలో ఇవ్వరు. అసలు ఆఫ్లైన్లో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడా కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఉండదు. ఇప్పుడు రానున్న ఈ ఏప్రిల్ వాళ్ళైనా, మే వాళ్ళైనా, జూన్ వాళ్ళైనా ఆన్లైన్లో మీరు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోలేకపోతే అసలే ఎండాకాలము, సమ్మర్ హాలిడేస్, మరి మీ పరిస్థితి అంతా టఫ్గా ఉంటుంది. సో మీరు 300 రూపాయల టికెట్లు ఆఫ్లైన్లో కావాలి అంటే నేను చెప్పిన కేటగిరీ వాళ్ళు తెచ్చుకోండి. ఫస్ట్ రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ఇతర విభాగాల ద్వారా రికమెండేషన్ లెటర్లు, దానిపైన మీరు 300 రూపాయలు అని కనుక టికెట్ రాపించుకొని వస్తే రికమెండేషన్ లెటర్లని సేమ్ డే తిరుమల కొండపైకి వెళ్ళి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేస్తే మీకు ఒక 1 అవర్ లోపల వాళ్ళు టికెట్లు ఇచ్చేస్తారు. మీరు వెంటనే వెళ్ళి దర్శనం సేమ్ డే చేసుకోవచ్చు. ఓకేనా? రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ఇతర విభాగాల ద్వారా 300 తెచ్చుకోండి. సెకండ్ ఆప్షన్, ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం. మీరు పాస్పోర్ట్ ఉంటుంది కదా మీది, మీరు కనుక ఇండియాకి రిటర్న్ వచ్చినప్పుడు మీ పాస్పోర్ట్ మీద స్టాంప్ ఉంటుంది కదా, ఫ్లైట్ దిగగానే మీకు స్టాంప్ వేస్తారు కదా, లేదా మీరు ఇక్కడికి వచ్చినట్టు అక్కడ డేట్ ఉంటుంది. సో ఆ స్టాంప్ కనుక ఉంటే ఎన్ఆర్ఐలు కూడా 30 రోజుల లోపల నేరుగా తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్లో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ నింపి మీ పాస్పోర్ట్ జిరాక్స్ కాపీ కూడా తీసుకురండి. మీకు 300 రూపాయల టికెట్ నేరుగా అప్పటికప్పుడు ఇస్తారు, మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇది 2వ కేటగిరీ. మరి 3వ కేటగిరీ ఎవరైనా కానీ అశ్విని హాస్పిటల్ తిరుమల కొండపైన ఉంది, అక్కడ బ్లడ్ డొనేట్ చేస్తే కూడా మీకు 300 రూపాయల దర్శన టికెట్ ఇస్తారు, వాళ్ళు 3వ కేటగిరీ. 4వ కేటగిరీ ఎవరు? డిఫెన్స్, మిలిటరీ, మన దేశ సరిహద్దుల్లో ఉంటూ మన దేశ రక్షణ చేస్తూ మరి వీళ్ళకి అవకాశం ఉండాలి కదా. సో ఎన్ఆర్ఐ, మిలిటరీ వాళ్ళు కూడా మీరు ప్రజెంట్ ఎంప్లాయీ అంటే రన్నింగ్ ఎంప్లాయీ, రిటైర్డ్ కాదు, రన్నింగ్గా మీరు వర్క్ చేస్తుంటే మీ ఐడి కూడా తీసుకొస్తే మీ కుటుంబ సభ్యుల పేరు మీ ఐడి కార్డు మీద కనుక ఉంటే మీరు కూడా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఏటీసీ సర్కిల్ దగ్గర చక్కగా మీరు అప్లికేషన్ నింపి మీ కార్డు మీద ఎంతమంది పేర్లు ఉంటారో వాళ్ళకి 300 రూపాయలు, ఎంతమంది ఉంటే అన్ని టికెట్లు మీరు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 4 కేటగిరీలు. మరి 5వ కేటగిరీ ఎవరైతే కనుక ఈ ఏప్రిల్, మే, జూను వరకు కూడా కళ్యాణం టికెట్లు బుక్ చేసుకుని ఉంటారు కదా, స్వామివారి కళ్యాణం టికెట్లు, ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రులు బుక్ చేసుకుంటే, ముఖ్యంగా తల్లిదండ్రులు బుక్ చేసుకుంటే మీ ఇంట్లో ఆడపిల్ల 12 సంవత్సరాలు దాటిన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాకపోతే మీతో పాటు కళ్యాణానికి నేరుగా తీసుకెళ్ళి సుపదం క్యూ లైన్లో మీరు జాయిన్ అవుతారు కదా, అప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మీ అమ్మాయికి
వారు కేవలం 300 రూపాయలు తీసుకొని మీతో పాటు కళ్యాణంలో కూర్చోపెట్టుకోవచ్చు, మీరు దర్శనం కూడా చేసుకోవచ్చు. అబ్బాయికి కుదరదు. ఒకవేళ మీ అబ్బాయి వయసు 12 సంవత్సరాల లోపల ఉందనుకోండి, అప్పుడు మీరు కళ్యాణానికి తీసుకెళ్ళండి. నేను చెప్తున్నది 300 రూపాయలు టికెట్ అమ్మాయికి మాత్రమే తీసుకుంటారు, కానీ కళ్యాణం చేయించుకొని మీతో దర్శనం చేసుకుంటుంది. ఈ 5 కేటగిరీలు తప్ప ఎక్కడ ఎప్పుడు మీకు అసలు ఎవ్వరు దర్శనం టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వరు. అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఐఆర్సిటిసి, టిఎస్ఆర్టిసి, అలాగే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా గతంలో బస్ టికెట్ల ద్వారా మీకు 300 రూపాయల దర్శన టికెట్లు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు అది కూడా లేదు. ఉందేమో అనుకుంటారు చాలామంది, అక్కడ కూడా 300 రూపాయల అవకాశం ఉంది కాబట్టి నమ్మొద్దు. ఏ కేటగిరీలోనూ మీకు 300 రూపాయల టికెట్ ఆఫ్లైన్లో లేవు. ఓకేనా అండి? ఇవన్నీ నేను చెప్తున్నవంతా కూడా ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ల యొక్క అవకాశాలు రానున్న ఏప్రిల్, మే, జూన్ వరకు. చాలామంది నిన్న డిసప్పాయింట్ అయ్యారు. కొంతమంది బుక్ చేసుకున్న వాళ్ళు ఆబ్వియస్గా సక్సెస్ అయిన వాళ్ళు సంతోషపడతారు. ఏప్రిల్, మే, జూన్ వారు దయచేసి మధ్యవర్తులని, దళారులని నమ్మి మోసపోవద్దు. 300 రూపాయల టికెట్లు ఇప్పిస్తాము, అక్కడ ఇప్పిస్తాము, ఇక్కడ ఇప్పిస్తాము, దయచేసి నమ్మొద్దు. టీటీడీ వారు కేవలం ఆన్లైన్లో మాత్రమే 300 రూపాయల టికెట్లు మీకు ఇవ్వటం జరుగుతుంది. గతంలో మీకు ఇక్కడ తిరుపతిలో హోమం టికెట్లు కూడా ఇచ్చేవాళ్ళండి. ఆఫ్లైన్ హోమం టికెట్లు మీరు తీసుకునేవాళ్ళు. వాటి ద్వారా కూడా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల లైన్లో దర్శనం చేసుకునేవాళ్ళు. ప్రస్తుతానికి ఆ ఛాన్స్ కూడా లేదు. దయచేసి తెలుసుకోండి, ఎక్కడ ఏ ఛాన్స్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ఐఆర్సిటీసీ హోమం టికెట్లు ఏమీ లేవు. నమ్మొద్దు. జూన్ వరకు కూడా మీకున్న ఒక్క అవకాశము మే, జూన్ వరకు ఏమన్నా ఉందా అంటే హోమం టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అది కూడా మే వారికి ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు, జూన్ వారికి మేలో రిలీజ్ చేస్తారండి. ఇది ప్రస్తుత సమాచారం. ఓకేనా? అర్థమైందా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జూన్ వరకు కూడా రూమ్ బుక్ చేసుకోలేకపోతే నేరుగా సిఆర్ఓ ఆఫీస్ తిరుమల కొండపైన వెళ్ళేసి ఉదయం 5 గంటల నుంచే వాళ్ళు ఆఫ్లైన్ రూములు ఇస్తారు. మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో క్యూలో నించుంటే 2500 మందికి రూములు వస్తాయి. మీరు చాలా మంది అనుకుంటారు మాకు రూములు రావని. వస్తాయి. తెల్లవారుజామున నించోవాలి మీరు. తెల్లవారుజామున ముందుగా వచ్చిన వాళ్ళకి ముందుగా ఇస్తారు. కొంతమందికి 7ంటికి నించున్నా, పొద్దున 8ంటికి నించున్న రూములు వస్తాయి. అంటే ఆ పాటికి ఎవరు లేకపోతేనే. కాబట్టి 2500 మందికి మోస్ట్లీ వస్తాయి. ఉదయం పూట 1500 రూములు గ్యారెంటీగా రిలీజ్ అవుతాయి. కాస్త ఉదయం 7, 8, 9 అయ్యేసరికి ఇంకొక 500 రూములు ఇస్తూ ఉంటారు. అలా మధ్యాహ్నం అయ్యేసరికి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఇచ్చేస్తారు కాబట్టి ఫీల్ అయిపోతుంది. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా జూన్ వరకు 300 రూపాయల టికెట్లు, రూముల సమాచారం మీకు చెప్పాను. ఎలా తీసుకోవాలి ఆఫ్లైన్లో అట్లా అని. ఓకేనా? ఒక ఐడియా అయితే మీకు వచ్చింది కదా 300 రూపాయల టికెట్ కోసం. రానున్న రోజుల్లో మరికొన్ని విశేషాలు ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి నేను చెప్తాను. మరి ఈ వీడియోని మీరు లైక్ చేసి కింద డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్ నన్ను అడగవచ్చు. నేను మీ అందరికీ సమాధానం చెప్తాను. మరి నేను ఈ వీడియోస్ ఎలా తీసుకోనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.